నమస్తే. సో 1 year కంప్లీట్ అయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా ఉందండి, బాగా పనిచేస్తుంది, అన్ని పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. అయితే కొంచెం మా ట్యాక్సీ వాళ్ళకి కొంచెం ఈ ట్యాక్సీలు ఇన్సూరెన్స్లు అవి తగ్గించాలి. గ్రీన్ ట్యాక్స్ బాగా పెరిగిపోయినాయి, కొంచెం అవి తగ్గిస్తే మాకు ట్యాక్సీ పరంగా తిప్పుకుంటా బాగుంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ తగ్గించేది? స్టేట్ గవర్నమెంట్. గతంలో ఎంత ఉండేది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు జగన్ బాగా పెంచేసాడు అన్న. 10,000 అంత చంద్రబాబు ఉన్నప్పుడు ఫస్ట్ లో 2014లో 330 రూపాయలు ఉండేది గ్రీన్ ట్యాక్స్. ఓకే. జగన్ వచ్చిన తర్వాత 3,000 చేశాడు. మొన్న గ్రీన్ ట్యాక్స్ 12,000 కట్టాను ఆ కార్కి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇది తగ్గిస్తానన్నారు, మరి ఏమవుతుందో మరి తెలియదు. సో మీ ట్యాక్స్ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలకు ఏమన్నా మంచి చేశారు ఏడాదిలో? బాగానే చేశారు. మరి ఏంటి ప్రభుత్వం అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేసిందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు చెబుతూ ఉంటారు అన్న. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జగన్మోహన్ బాగానే చెబుతాడు అన్న, అలాంటి అయిపోయింది ప్రభుత్వం అని అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆయన. అవన్నీ అమ్మకు మాట్లాడు పదే చెప్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా టీడీపీనే వస్తుంది కాదన్న, ఆయన ఎక్కడికి వెళ్ళినా నేనే ముఖ్యమంత్రి, చంద్రబాబును కూడా ఈసారి వదిలిపెట్టనంటున్నారు ఆయన. లేదన్న, టీడీపీనే వస్తుంది. టీడీపీ జనసేన రెండు కలిపి వస్తుంది. మరి ఎందుకు అలా హెచ్చరికలు పంపిస్తున్నారు ఆయన? ఆయన ఇష్టం అయింది. ప్రభుత్వం కూడా కొంత వెనక్కి తగ్గింది జగన్ విషయంలో, మొన్నటిదాకా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అంటే మళ్ళీ వేస్తే వ్యతిరేకత వస్తుందని చెప్పి ఎందుకులే అని చెప్పి కేసులు పెడతారు, లేకపోతే ఈ పాటికి లోపల వేసేయాలి అన్నయ్య. ఓకే. మరి అమరావతి ఎలా ఉండబోతుంది? మళ్ళీ మొదలు పెట్టారు రాజధాని, పోలవరం బ్రహ్మాండంగా. లోకలే అన్న మీరు? మా లోకలే. మీ ఎమ్మెల్యే గారి పనితీరు అలా అనిపిస్తుంది? రాము గారే కదా? రాము గారు వస్తున్నారా ఎన్నికల తర్వాత? వస్తారన్న, మా కాలేజ్ స్టాండ్ దగ్గరికి వచ్చి చెత్త పొత్త తీయమంటారు. కాలేజ్ స్టాండ్ లో కార్లు కనుక విమానాలు కడుగుతామేంటి అన్న. సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి మీ గుడివాడలో? మా గుడివాళ్ళు అన్ని సమస్యలు. ఆ రోడ్లు బాగాలేదు, బస్ స్టాండ్లు బాగాలేదు, రోడ్లు చెండాలం, డ్రైనేజ్ వ్యవస్థ దరిద్రం. గత 4 సార్లు చేసిన ఎమ్మెల్యే పట్టించుకోలేదు, పక్కన పెట్టేయండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమైనా చేస్తున్నారా? ఈయన కూడా ప్రస్తుతానికి ఏం లేదన్న, దానిగా డెవలప్మెంట్ చేస్తారంట బాబు. సో ఫైనల్ గా ఈ ప్రభుత్వం వచ్చాక గుడివాడలో కొట్లాటలు కానీ, దౌర్జన్యాలు కానీ, గొడవలు కానీ, కేసులు కానీ, కేసులు పెట్టడాలు కానీ అక్రమంగా ప్రశాంతంగానే ఉంది గుడివాడ. మొత్తంగా ఒక మాటలో ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండంగా. వరకు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఏడాది పరిపాలన మీద ఎవరికి అర్థం కాదు. ఏం చేయాలో కూడా అర్థం కాదు ఎవరికి. ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు అండి. ముఖ్యమంత్రి ప్రజలు కూడా ఎవరికి అర్థం కాదు. అంటే అంతలా చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన. అది ఏమవుతుంది ఎవరికి అర్థం కాక ఆలోచిస్తున్నారు. అది ఏం చేయాలని ఇంకో సంవత్సరం పడతాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇలా బాగట్లేదు, చాలా మంది పథకాలు అడుగుతున్నారు కదా. ఎవరు బాగా అదే కదండి, తప్పదు ఓడిపోతుంది. మరి ఏడాదిలో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా అంటే ప్రభుత్వం వచ్చాక? అది కనపడదు. ఒక నిమిషం. జరిగిందంటే అది కనపడదు. కనపడాలని ఇంకో సంవత్సరం పడదు. పెన్షన్ పెంచామని చెబుతున్నారు, పెంచారు. తల్లికి వందనం అమలు చేసిన ప్రభుత్వం చెప్తుంది, చేశారు. ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నారు. రేపు ఆగస్టు 15 ఆర్టీసీలో ఫ్రీ అని చెప్తుంది ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రభుత్వం అని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు అర్థం కాదు. ఓకే. ప్రజలకు ఎందుకు అర్థం కాదంటే ఒక్కొక్కటి స్లోగా చేసుకొస్తారు. అదే జగన్ గల మొత్తం ఇచ్చేస్తే అన్ని నెలలు చేసాడుకో అబ్బో బంగారు ప్రభుత్వం. అవును, ఎక్కువ అదే అంటున్నారు బాబా. ఇదేంటే నెల 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఒకటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఓకే. ఇదంతా సంవత్సరం పడుతుంది. ప్రభుత్వం పని అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నేనే ముఖ్యమంత్రి, చంద్రబాబును కూడా వదిలిపెట్టే ఈసారి అంటున్నాడు ఆయన. ఈసారి మరి ఆయన పదే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ముఖ్యమంత్రి అవుతానని. కదండి 175 దాకా ఈ రోజు కూడా 200 సీట్లు ఏమొచ్చింది? 11 వచ్చింది. అవును, నామాలు వచ్చినాయి. అంటే జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు బాబాయ్, వచ్చేది మేమే, రప్ప నరుకుతాం అన్నారు వాళ్ళు. అయితే పారిపోతున్నారు, ఎవరు తెలియట్లా. మీ గుడివాళ్ళు లోకలేనా మీరు? మీ గుడివాళ్ళలో ఈ ప్రభుత్వం వచ్చాక కొట్లాట్లు కానీ, గొడవలు కానీ, దౌర్జన్యాలు కానీ ఉన్నాయా అంటే? ఇప్పుడు తగ్గినాయి. అంటే గతంలో ఉండేవి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎమ్మెల్యే గారు ఓకే. సమస్యలు ఏమైనా ఉన్నాయా గుడివాళ్ళు? తీర్చే పద్ధతి లేదు, స్లోగా తిరిగి యాక్టివేట్ అయ్యారు మీ మాజీ ఎమ్మెల్యే కొడాలని. వచ్చారు నియోజకవర్గానికి వచ్చారు. ఆడ తర్వాత 4 సార్లు చేశారు, ఏ ఉపయోగం కనపడలేదు. ఓకే. కాబట్టి ఈసారి ఇచ్చారు. రేపు ఇంకోటి ప్రజలు కూడా ఇచ్చేవాళ్ళ లేరు. వీళ్ళు చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఓకే. అప్పుడు ఏ రోజు జనాలు చెప్పారు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాబు ఒక్క మాటలో? ఈ ప్రభుత్వం సంవత్సరంగా చెప్పవాలి బాబా. నమస్తే. మరి ఏడాది పూర్తయిపోయింది, ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వ పనితీరు? ఏం బాగుంది ప్రభుత్వం వచ్చాకంటే?
ఈ మాటలంటే చంద్రబాబు వచ్చగా చెప్తారు. ఏడాదిలో ప్రజలకు మంచి చేశారా? ఏం మంచి చేసి ఉంటారు ఈ ఏడాదిలో వీళ్ళు వచ్చాక? మరి ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అయిపోయింది, ప్రభుత్వం పని అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనుకుంటున్నారు? మరి ఖచ్చితంగా వచ్చేది నేనే, సినిమా వేరేలా ఉండదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో గెలిచే అవకాశం లేదంటారు, ఆ 11 కూడా రావంటారు, అంత నమ్మకంగా చెప్తున్నారు మీరు. సో జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే, నరుకుతాం రప్ప అన్నారు ఒక్కొక్కరిని. వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అన్న జగన్ అభిమానులు వచ్చేది మేమే అని. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, అంటే ఒక నిమిషం అన్న, ఆయన ఓడిపోయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయినప్పుడు అసలు రాజకీయాలుగా పనికిరాడు అన్నారు. బట్ అలాంటి వ్యక్తి రోజు 21 గెలిపించారు ప్రజలు. ఎందుకు? ఎంతో మంది ఎన్నో రకాలుగా మాడుతూ ఉంటారన్న. ఆయన ఏంటంటే ఆయన అనకూడదు కానీ ఆయన సినిమా షూటింగ్ ఉన్నా కానీ అయినా కానీ డబ్బులు అయినా ఇస్తూ ఉంటాడు కూడా. ఎక్కడి ఇప్పటికీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెడతాడు. అవును ఖర్చు పెడతాడు. ఆయన మంచి వ్యక్తి, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి. ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అనకూడదు కానీ ఎప్పుడు వెళ్ళారన్నా పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? భవిష్యత్తులో అంటే ప్రస్తుతానికి అయితే నాకు తెలిసి అన్న అయితే మాత్రం ఇంకోసారి అయితే మాత్రం ఆయన ద్వారా అన్న. ఎవరు? పవన్ కళ్యాణ్ ఇంకోసారి నిలిపించాడు. సేమ్ డిప్యూటీ సీఎంగా ఉంటాడు. ఓకే, నాకు తెలిసి ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? ఆయన అనుభవం నేర్చుకుంటున్నాడు అంటే ఇంకేం. ఓకే, మీకు ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? పవన్ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? ఏం నచ్చింది ఆయనలో? ఒక నిమిషం అన్న మీరు. ఆయన ఇష్టం అంటే ఆయన సీఎం కాదు కదా, ఇందులో అసలు రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు కానించి కూడా ఏంటంటే షూటింగ్లో ఎప్పుడైనా కానీ ప్రజలకే ఖర్చు పెడతాడన్న. అదే మాకు దాని తర్వాత బాలకృష్ణ ఖర్చు పెడతాడన్న. ఇచ్చేవాళ్ళు ఇద్దరే. మొత్తంగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఒకే ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ అంటే నేను ఫ్యాన్ ఇస్తాను.